హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. పార్థు మంచం మీద కూర్చొని భానుమతి గురించి ఆలోచిస్తూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు భానుమతి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. అంటే భానుమతి పర్సు పార్థు జేబులో పెట్టేటప్పుడు ఈ పర్సు ఓపెన్ చేసి చూడండి సార్, నా మనసు అర్థమవుతుంది అన్న మాటలు గుర్తు చేసుకుని వెంటనే పర్సు ఓపెన్ చేసి చూస్తాడు పార్థు. చూసేసరికి అందులో నారింజ మిఠాయి ఉంటుంది. నారింజ మిఠాయి ఉంటే ఆ నారింజ మిఠాయి చేతిలోకి తీసుకుని తను గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటి అంటే భానుమతి అక్కడ కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. వెనకాలే వచ్చి నడుం గిల్లుతాడు పార్థు. అప్పుడు వెంటనే ఏంటి జీపబ్బాయి ఏంటి అని అడిగితే, ఏంటి నేను సహాయం చేస్తున్నాను బసమ్మాయి అంటే ఏంటి నడుం గిల్లడం సహాయమా అనేసి అంటది భానుమతి. అంటే నువ్వు చదువుకున్నప్పుడు నీ అందమైన నడుము మడత పడుతున్నప్పుడు నీ వీపి బాధపడుతుంది, అందుకనే ఆ వీపి బాధపడకూడదని నీ నడువుని నేను సరిచేశాను గిల్లి అంటాడు. ఏంటి మీరు అబ్బాయిలన్నీ ఇలాగే చేసేసి ఇలాగే షాకులు చెప్తారు అని అంటది భానుమతి. ఈలోపు వెనకాల నారింజ మిఠాయి పెట్టుకుని ఉంటాడనమాట. చెయ్యి వెనక పెట్టుకుని ఉంటాడు పార్థు. ఏంటి వెనకాల ఏంటి అని అడిగితే, నేను చూపించను, నువ్వు ఇదేంటో గెస్ చేయి అంటాడు. అబ్బా నేను ఈ సస్పెన్స్ భరించలేను జీపబ్బాయి, ఏంటో చూపించండి అంటే నారింజ మిఠాయి చూపిస్తాడు. ఏంటి జీపబ్బాయి నాకు నారింజ మిఠాయి అంటే నీకు ఇష్టమా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు అని అంటే, మరి ముద్దుల పెళ్ళానికి ఏది ఇష్టమో తెలుసుకుని అన్నీ చేయటమే కదా మా భర్తలు కర్తవ్యం అని అంటూ ఉంటాడు. ఈలోపు అందుకో అని అంటే అందుకుంటాడు, చెయ్యి పైకి పెట్టేస్తాడు. నారింజ మిఠాయి పట్టుకుని మొత్తానికి స్టూల్ వేసి అందేసుకుని మొత్తానికి తీసేసుకుని నోట్లో పెట్టుకుని, చాలా బాగుంది జీపబ్బాయి, ఇది ఎన్నిసార్లు తిన్నా దీని రుచి మారదు జీపబ్బాయి అని అంటూ ఉంటుంది. ఇవన్నీ గుర్తు చేసుకుని మంచం మీద కూర్చొని ఇరిటేట్ అయిపోతాడనమాట పార్థు. ఏంటి నిన్ను ప్రేమించటం నేను చేసిన తప్పు కాదు, నేను చాలా ప్రేమించటం నేను చేసిన ఇంకా తప్పు. ఈ గుండెల్లో మా నాన్న తర్వాత నీకే ఈ ప్లేసు, అందుకనే నీ మీద ప్రేమతో నేను భానుమతి అని పచ్చబొట్టు పొడిపించుకున్నాను. కానీ నువ్వు ఏం చేసావు, ఈరోజు మా నాన్నని అవమానించి నా గుండెల్లో పొడిచావు, అందుకనే నువ్వు ఇలాంటి దానివన్నీ నాకు తెలియక నేను ఈ పచ్చబొట్టు వేయించుకున్నాను అని చెప్పి ఆ ఇంట్లో అవన్నీ గిరేసేసి మొత్తం ఆ బెడ్రూమ్లోకి అక్కడ అద్దం దగ్గరికి వెళ్ళి అనుకుంటూ ఉంటాడనమాట. ఈ భానుమతి పేరు ఎలాగైనా సరే డిలీట్ చేసేయాలి, ఎలాగా, ఎందుకంటే ఈ భానుమతి పేరు నా గుండెల మీద పొడిపించుకున్నప్పుడు నేను ఎంత సంతోషం పడ్డానో, ఈ గుండెల మీద భానుమతి అనే పేరు చెరిపేసినప్పుడు కూడా నేను అంతే సంతోషం పడతాను. సరే ఇప్పుడు ఎలాగైనా సరే నేను ఈ గుండెల మీద ఉన్న భానుమతి పేరుని చెరిపించేయాలి అని గోడను పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు పార్థు. కట్ చేస్తే సూరి ఒక వర్కర్స్తో అంటాడు, మన మధురపూడి వెళ్ళి పోస్టర్స్ అంటిచ్చేస్తే ఇంకా పని అయిపోద్దని. ఈ లోపు అక్కడ పార్థు వచ్చి, వద్దు మధురపూడి వెళ్ళొద్దు అంటాడు పార్థు. ఈ లోపల నుంచి బలరాం వచ్చి, ఎందుకు వెళ్ళొద్దురా, భానుమతి మీద కోపం ఉంటే అలా ఉంచుకో, అంతేకాని ఆళ్ళ ఊరు వెళ్ళొద్దు అంటావేంటి, అసలే మన కుటుంబం ఆదర్శమైంది, ఆల్రెడీ తూట్లు పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బలరాం. ఈ లోపు వెంటనే శక్తి వచ్చి, పార్థు కరెక్టే చెప్పాడు, భానుమతి అంటే ఇష్టం లేదు కాబట్టి భానుమతి వాళ్ళ ఊరు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే భానుమతి ఎంత ద్రోహం చేసింది ఈ ఇంటికి అని మళ్ళీ మొదలు పెడుతూ ఉంటుంది. ఈలోపు శారదంట, శక్తి ఎందుకు అయిపోయిన గొడవను పదే అలా గుర్తు చేస్తావేంటి అనేసి అడుగుతుంది. అన్నప్పటికీ అప్పుడు వెంటనే అంటాడనమాట, నువ్వు ఆగు శారద అంటాడు. అమ్మ మరి భానుమతి పరువు తీసింది అంటున్నావు, మరి నువ్వేంటి నా తమ్ముడిని నన్ను వేరు చేస్తున్నావు, నువ్వు ఈ ఇంట్లో మనిషిని పోటీ చేస్తుంటే నువ్వేమో రంగనాథ్కు సపోర్ట్ చేస్తున్నావు, అది పరువు తీయటం కాదా అని అడిగితే, అవును ఆయన నాకు ఎందుకు చేస్తున్నావు అని అంటే, ముందు అది చెప్పు, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, మా మీద కోపంతోట లేకపోతే అతనంటే ప్రేమతోట అని అడుగుతాడు బలరాం. అప్పుడు వెంటనే లేదు, ఆయన 20 ఎకరాలు చరణ్ పేరుని రాశాడు అని అంటది. అంటే ఆ 20 ఎకరాల గురించి కృతజ్ఞతతో నేను అతనికి సపోర్ట్ చేస్తున్నాను అని శక్తి అంటది. అప్పుడు వెంటనే అదా అంటే 20 ఎకరాలు ఇచ్చాడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తున్నావు, నేను ఇంకొక 30 ఎకరాలు అదనంగా ఇస్తాను, 50 ఎకరాలు ఇస్తాను, అందుకనే నువ్వు మా వైపుకు రా అని అంటాడు బలరాం శక్తితో. అదేలాగా ఆ 20 ఎకరాల్లోని గ్రానైట్ పంట పండుతుంది, ఆ గ్రానైట్ పంట పేపర్సే నా కొడుకు చరణ్ పేరుని రాశాడు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన 30 ఎకరాల్లో ఏమీ రాదు, ఇప్పుడు ఈ 20 ఎకరాల్లో గ్రానైట్ పంట పండుతుంది, అందులో 1000 కోట్లు నాకు వస్తుంది అని చెప్పి అహంకారంతో చెప్తూ ఉన్నప్పటికీ మొత్తం ఫ్యామిలీ షాక్ అయిపోద్ది. అదేలాగా పిన్ని అది నా పేరునున్నాయి అని అంటాడు చరణ్. ఏంటి నీ పేరునుంటే ఇప్పుడు పేపర్స్ నా కొడుకు చరణ్ పేరునున్నాయి, నీ పేరును లేదు కదా
కదా, ఒకప్పుడు ఉండేది, కానీ అది మళ్ళీ తిరిగి నా కొడుకు చరణ్ పేరుకు వచ్చేసే పేపర్స్ మీద ఎవరి పేర్లు ఉంటే వాళ్ళదే కదా ప్రాపర్టీ అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి నమస్తే చెల్లమ్మ అనుకుంటూ రంగనాథం వస్తాడు. రెండు అన్నయ్య అనేసి అంటుంది. అప్పుడు రంగనాథ్ బలరాముని చూసి, అబ్బా ఎలక్షన్లో కూడా పోటీ చేస్తున్నావు, అది నా మీద పోటీ చేయడానికి నువ్వు సరిపోవు, పోటీ చెయ్యాలి అంటే సమఉజ్జి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే పార్దు, ఏంటి మా ఇంటికే వచ్చి మా నాన్న మీదే కామెంట్ చేస్తున్నావేంటి అని అంటే, పార్దు అతను నా బంధువులను ఏమన్నా అంటే కుదరదు అని శక్తి అంటుంది. అప్పుడు స్వాతి అని సైలెంట్ అయిపోతారు మొత్తం పార్దు వాళ్ళు. స్వాతి టీ పట్రా అనేసి అన్నప్పటికీ అక్కడికి వస్తుంది కరెక్ట్గా భానుమతి. స్వాతక్క నువ్వు ఆగు, ఏంటంటున్నావు చిన్నత్త, ఈ పేపర్స్ మీద ఎవరు పేరుంటే వాళ్ళదని నువ్వే కదా అన్నావు, మరి ఈ ఇల్లు మా మావయ్య గారి పేరున ఉంది, బలరాం గారి పేరున ఉంది, అందుకని ఈ ఇంట్లో కూర్చొని మా ప్రత్యర్థులు టీ తాగితే మేము ఒప్పుకోం, కావలిస్తే అవుట్ హౌస్లో పెట్టావు కదా నీ కోడలు శక్తిని, అక్కడి నుంచి పెట్టించుకుని తెచ్చి ఇప్పించు అని చెప్పి అంటది శక్తితో. అప్పుడు అంటది, స్వాతక్క నువ్వు నీ ఇంట్లో పెట్టుకుని అవుట్ హౌస్లో ఉన్న ఇంట్లో టీ కాసుకొచ్చి నీ కప్పులతో తెచ్చి అని చెప్పేసి అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు వెంటనే రంగనాథ్ కూతురు నందిని వస్తుంది. వరస్ట్ అట్మాస్ఫియర్ అంటది అనమాట. ఏంటి వరస్ట్ అట్మాస్ఫియర్ ఏంటి, మైండ్ యువర్ టంగ్ అంటదనమాట భానుమతి. అంటే ఇద్దరు కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా నీకు సిగ్గులేదా, నీకు పెళ్లి వరకు వచ్చి పెళ్లిపేటల మీద పెళ్ళి ఆగిపోయింది, ఎందుకంటే మా చరణ్ బాబు గారు పని మనిషిని మోసం చేసి కడుపు చేశాడు, అందుకే కదా స్వాతక్కతో పెళ్లి జరిగింది, ఇంకా ఎందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అనేసి అంటే అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతారనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు సారీ రంగనాథ్ అన్నయ్య అని అంటది శక్తి. సరే అమ్మా, తర్వాత నేను చేసే పనులేంటో నేను చూపిస్తాను నేనేంటో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రంగనాథ్ కూతురు. ఈలోపు అక్కడ మావయ్య, నేను మన కూల్ స్టోరేజ్లో మొత్తం 600 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు, వాళ్ళ బంధువులు మొత్తం 2000 మంది ఓట్లు ఉన్నాయి, ఇదిగో లిస్ట్ తీసుకొచ్చాను అని చెప్పి భానుమతి వాళ్ళ మామగారికి చూపిస్తూ ఉంటే రంగనాథ్ ఈ వెళ్ళినోడు ఆగిపోయి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు చాలా గర్వంతో మళ్ళీ రంగనాథ్ వైపు చూస్తాడు బలరాం. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతే అంతే ఫ్రెండ్స్. రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే తాగుతూ ఉంటారనమాట పార్దుని అలాగే సూర్యుని. ఈలోపు సెల్ ఫోన్లోని అవినీతి అంతం బలరాం పంతం అనేసి మొత్తం అందరూ కలిపి నినాదాలు ఇచ్చే వీడియో ప్లే చేస్తుంది. ఈలోపు అయ్యబాబు ఏంటి అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, మనం తాగుతున్నామనే విషయం తెలిస్తే మా నాన్న పరుగు పోతుంది, సర్దే మావ అంటే ఈలోపు ఎందుకు ఇలా తాగుతున్నారేంటి మీరు అని అడుగుతుంది. ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే, ఏంటి ఎందుకు తాగుతున్నారు, ఇలా తాగి దేవదాస్ అయిపోయారు అంటే, ఇప్పుడు ఓల్డ్ కదా దేవదాస్ అంటే, ఇప్పుడు అర్జున్ రెడ్డి అయిపోయారా అంటే, నా మీద ప్రేమతోటి నన్ను మర్చిపోలేక నా మీద ఇదితోటి అలా తాగుతున్నారా అర్జున్ రెడ్డి గారు అని అన్నప్పటికీ, నీ పని చెప్తానని అని చెప్పి భానుమతిని ఏదో చేయాలనుకుంటాడు, తాగేస్తున్నాడు కాబట్టి భానుమతి భుజాల మీద వాలిపోతాడు. మంచి భలే జరిగింది అని చెప్పి సూరి విజిల్స్ వేస్తూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్.